హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ టాక్స్. ఈ రోజైతే డే 4 ఇన్ జార్జియా. మేము మార్నింగ్ 7 కల్లా రెడీ అయిపోయి కిందకు వచ్చామన్నమాట. కొన్ని ఫొటోస్ తీసుకుందాం శారీలో అని చెప్పేసి. ఇది ముందుగానే మేము అనుకున్నాము, స్నోలో శారీతో ఒక్క పిక్ అయినా ఉండాలి అని. అందుకే శారీస్ కూడా మాతో పాటు క్యారీ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత అయితే మా హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండేది యాజ్ యూజువల్గా. సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకున్నాం అనమాట. లక్కీగా ఏంటి అంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్లో మాకు పూరి ఉండేది. అంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే బన్ ఇవి అవే. మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ దొరికిందనమాట. సో దానికి కొంచెం హ్యాపీ. అండ్ మంచిగా కర్రీ కూడా ఉండేది. దాని తర్వాత మేము హోటల్ చెక్అవుట్ చేసేసాము. సో టుడే ఈజ్ డే 4 ఇన్ జార్జియా. మేమైతే నిన్న చెప్పినట్టు గుడారిలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడైతే మేము టిబ్లిసీకి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ చూసుకొని వెళ్ళిపోతాం. అండ్ నిన్న అయితే మాత్రం ఆ చలి, చాలా చల్లగా ఉంటుంది కదా క్లైమేట్. దాంతో సన్ రైజ్ ఉండేది, సన్ వేడి కూడా ఉండేదన్నమాట. దానివల్ల ఇది అది కలిపి బాగా ట్యాన్ అయిపోయాము. నా ముక్కు చూసారా, ఇక్కడ ఎంత పెద్ద కురుపులాగా ఇలా ఎర్రగా వచ్చేసింది. సో అది ఇప్పుడైతే మేము చెక్అవుట్ చేసేసి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు టిబ్లిసీ. ఈరోజు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా అమేజింగ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తాను. Okay, ready for day 3 or day 4 in Georgia. నా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ చూడడానికి వచ్చినప్పుడు దీని తర్వాత మాకు ఇంకో 2 వ్యూ పాయింట్స్ కూడా ఉండేవి. కానీ మేము చాలా టైర్డ్గా ఉండడం వల్ల బ్యాక్ హోటల్కి వెళ్ళిపోయాము. అవి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తాము అని చెప్పేసి. సో ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఇలా వెళ్తున్నప్పుడు దారిలో మాకు ఒక 3-4 టన్నెల్స్ కూడా వచ్చాయి. మనకి ఇండియాలో ఉండి ఇక్కడికి రావడం వల్ల తెలుసు టన్నెల్స్ ఇవి అవి ఎలా ఉంటాయో. బట్ స్టిల్ ఎన్నిసార్లు చూసినా ఒక టన్నెల్ వస్తే ఎగ్జైట్మెంట్ వస్తుంది. అండ్ కార్లో సాన్వి సయోరి ఉన్నారు కదా, వాళ్ళు పుట్టి పెరిగిన దగ్గర నుంచి మస్కట్లోనే ఉన్నారనమాట. మస్కట్లో ఇలాంటి టన్నల్స్ అనేవి అసలు మనకు కనిపించవు, ఎక్కడో ఒక్కటి ఉంటుంది అంతే. సో వాళ్ళైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు ఇలా టన్నల్లోంచి వెళ్తుంటే. మేమైతే మా లొకేషన్కి వచ్చేసాం. మాకు ఒక 1 అవర్ పట్టింది ఇక్కడికి రావడానికి. హలో. సో అక్కడ కనిపిస్తుంది కదా పైన, జూమ్ చేయి, గింబలి. అది ట్రినిటీ చర్చ్ అనమాట. మేమైతే ట్రినిటీ చర్చ్ మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో మా కార్ అక్కడికి అవ్వదు. సో ఇక్కడ నుండి మేము 4-wheel drive కార్ తీసుకొని వెళ్తున్నాం అనమాట అక్కడికి. సో లెట్స్ గో. ఈ ప్లేస్కి రావడానికి అండ్ పైకి వెళ్ళడానికి 4-wheel కార్ ఇవన్నీ కూడా మా ప్యాకేజ్లో ఇంక్లూడెడ్గానే ఉంది. అందుకే సెపరేట్గా 4-wheel కార్కి ఎంత పే చేశారో అది మాకు తెలీదు. ఎందుకో నేను అడగడం కూడా మర్చిపోయాను నార్మల్గా ఎంత తీసుకుంటారు ప్రైస్ అనేది. మేమైతే పూర్తిగా పైకి వెళ్ళడానికి ఒక 10 to 12 minutes పట్టిందనమాట. ఇప్పుడైతే వచ్చేసాము. కిందను టెంపరేచర్ పైన కూడా ఉంది, కానీ చాలా బ్రీజ్ ఉండడం వల్ల ఎంత చలిగా అనిపించింది అంటే అసలు. మేమైతే ప్లేస్కి వచ్చేసాము పై వరకు. అండ్ దట్స్ ద చర్చ్, అది చూడడానికే వచ్చాము. కానీ చలి కింద ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. కాకపోతే గాలి చల్లగాలి, బికాస్ చాలా కొండపైన ఆ చల్లగాలికి చాలా ముక్కంతా మండిపోయి చాలా చలిగా ఉంది. చాలా చల్లగా ఉంది, అసలు నడవడానికి ఇబ్బందిగా ఉంది, అంత చల్లగా ఉంది. కాళ్ళు చేతులు అవి ఫ్రీజ్ అయిపోతున్నాయి. లెట్స్ గో. కింద స్నో. జాగ్రత్తగా స్టెప్స్.
ఇక్కడ స్నో అంతా కొంచెం కరిగిపోయి వాటరీగా జార్గా అయిపోయిందనమాట. మనం కొంచెం చూసుకోకుండా నడిస్తే పడిపోతామా అన్నట్టుగా ఉండేది. అందుకే జాగ్రత్తగా వెళ్ళాం పై వరకు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పూరి తిన్నానని చెప్పాను కదా, నాకు కొంచెం ఆయిలీ ఫుడ్ అలాగ పడలేదనమాట. నాకు అప్పటికే కడుపులో తిప్పుతూ ఉండేది. ఇంకా ఈ కొండ పైకి వచ్చేసరికి ఈ చలికి అంతా కూడా వామిటింగ్ సెన్సేషన్ చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎలా ఉంది? Too cool? స్టార్టింగ్లో బాగా చలిగా ఉండడం వల్ల ఎంత త్వరగా చూసి వెళ్ళిపోతే బాగున్నా అన్నట్టు అనిపించింది. కానీ తర్వాత అలా నెమ్మదిగా సెట్ అయిందనమాట. పైకి వెళ్ళిన తర్వాత సన్ రేస్ కూడా ఉండడం వల్ల కొంచెం వేడిగా బాడీకి రిఫ్రెషింగ్గా అనిపించింది. అప్పటి నుంచి నేను వ్యూని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. నన్ను అడిగితే జార్జియా మొత్తంలో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మీ అనమాట. నేను 10 out of 10 ఇస్తాను. నాకు అంత నచ్చింది ఈ ప్లేస్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కానీ సీనరీ కానీ అబ్బబ్బబ్బా అసలు నాకైతే ఆ పైనుంచి వెళ్ళాలనిపించలేదు అనమాట. అండ్ ఇదే లొకేషన్లో నేను 2 రీల్స్ కూడా చేశాను. బాగా వచ్చేవి ఫొటోస్, వీడియోస్ ఇవన్నీనా. మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు ఆ రీల్స్. ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు, నేను కిందన ఐడి ఇస్తాను. చూడాలనుకుంటే ఆ రీల్స్ చూసేయండి. అండ్ ఇప్పుడైతే చిన్న టూర్ అలాగా ఇస్తాను ఈ చర్చ్ది, చూడండి. As you turn back, ఎలా ఉంది వ్యూ? చూడండి మౌంటైన్స్. ఇప్పుడు మనం చూసింది గర్గేటి ట్రినిటీ చర్చ్ అనమాట. అక్కడ నుంచి చూపించిన మౌంటైన్ పీక్ కస్బేగి మౌంటైన్ పీక్. అండ్ మనకి ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ కూడా ఉంది, అది చూపిస్తాను ఇప్పుడు. ఈ హోటల్ నుంచి వ్యూ బాగుంటుందంట, అది చూడడానికి వచ్చాం. మా ప్యాకేజ్లో ఇక్కడ సిటీ టూర్ కూడా ఉంది, అందులో ఇది మనకి జస్ట్ వ్యూ బాగుంటుంది అంతే. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్స్ రెస్టారెంట్ కాబట్టి మనకి ఏదైనా నచ్చితే ఆర్డర్ చేసుకొని కూర్చొని తాగుతూ ఆర్ తింటూ వ్యూ చూడొచ్చు అనమాట. సో మేమైతే వచ్చేసాం, ఎలా ఉంటుందో తెలీదు. సో మీతో కలిపి నేను కూడా ఎక్స్ప్లోర్ చేసేస్తాను. నేమ్ ఈజ్ రూమ్స్ హోటల్. రూమ్స్ హోటల్ అంట. ఓకే, నేమ్ ఈస్ రూమ్స్ హోటల్ అంట. లెట్స్ సీ ఎలా ఉంటుందో. మా ఐట్నరీలో రూమ్స్ హోటల్ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఉండేదన్నమాట. సో ఫస్ట్ అయితే నేను అనుకున్నా ఇది వాళ్ళ మార్కెటింగ్ టెక్నిక్, ఎందుకంటే లోపల రెస్టారెంట్ ఉంటుంది. ఇది ఇంక్లూడ్ చేస్తే మనం లోపలికి వెళ్ళి నార్మల్గా వ్యూ చూసి వచ్చేయలేం కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలి, అందుకే ఇది ఇంక్లూడ్ చేశారు అని అనుకున్నాను. కానీ వ్యూ చూసిన తర్వాత అనిపించింది అసలు ఇది ఐట్నరీలో ఇంక్లూడ్ లేకపోయినా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా ఆర్డర్ చేసుకొని ఏదో ఒకటి తీసుకొని వ్యూ పాయింట్ చూడాల్సిందే అని అనుకున్నాను. ఇంకా ఇక్కడ కానీ 1 night స్టే చేస్తే ఎంత బాగుంటుంది, ఈ హోటల్లోనే రూమ్ తీసుకొని ఉంటే భలే ఉండేది కదా అని అనిపించింది. ఎలా ఉంది వ్యూ? యా, ఇట్ ఈస్ వర్త్ కమింగ్ అనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ అయితే. Helen Church again opposite hill మీద. వచ్చిందో చెప్పేసి
మీరు కాపుచినో ఇంకా చాలా ఉన్నాయి అమెరికా. బాగుందా? Your real self. నీకేం అనిపించింది ఇప్పుడు నవ్వు కాకుండా? మేము క్యాపుచినో చెప్పుకున్నాము. ఇంత వ్యూ పాయింట్ ఉంది కదా, చాలా కాస్ట్లీగా ఉంటుంది అని అనుకున్నాము, కానీ ప్రైజెస్ చాలా రీజనబుల్గానే ఉండేవి అన్నీనా. ఇప్పటికి వచ్చి జార్జియాలో చాలా చోట్ల కాఫీ క్యాపుచినో తాగాము, ఇక్కడ కూడా అంతే ఉంది. 8 జార్జియన్ లారీ పడిందనమాట, అంటే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్లో 260 రూపీస్ 265 రూపీస్ అలా పడింది. సో వాళ్ళు బాగానే ఛార్జ్ చేశారు అనిపించింది. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఇన్ ఎంటైర్ జార్జియా ట్రిప్ ఏంటి అంటే, మేము ఈ కస్బేగి దగ్గర నుంచి రిటర్న్ టిబ్లిసీ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయామన్నమాట. ఆల్మోస్ట్ 1 అవర్ అలాగా ఉండిపోయాం. దానివల్ల ఆ రోజు మా స్కెడ్యూల్ అంతా కూడా లేట్ అయిపోయిందనమాట. మేము వెళ్ళాల్సిన టైంకి ఎక్కడికి కూడా టైంకి రీచ్ అవ్వలేదు. మధ్యలో చాలా టన్నల్స్ ఉండేవి అని చెప్పాను కదా, సో ఆ టన్నల్లో పెద్ద వెహికల్ అయితే ఒకటే రావడానికి కుదిరేదనమాట. మేము గుడారికి వచ్చినప్పుడు చాలా పెద్ద ట్రక్స్ అన్నీ ఆపేశారు, ఇవి ఏదో టైంలో వదులుతారు అని నేను మీతో చెప్పాను కదా. ఆ ట్రక్స్ అన్నీ ఇప్పుడు వదిలేసినట్టున్నారు. సో ఆ ట్రక్స్ వచ్చేటప్పుడు ఈ టన్నల్లో ఒక ట్రక్ మాత్రమే రాగలదు, అందుకని చెప్పేసి ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ అన్నీ ఆపేసి ట్రక్స్ని పంపించారనమాట. మేము బయటకు వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా ఉండేది, బయటంతా చాలా దుమ్ముగా ఉండేది. ఆల్మోస్ట్ 1 అవర్ కన్నా ఎక్కువే అలా మేము ఉండిపోయాము. దాని తర్వాత ఇంకా వదిలేరు. అప్పుడు ఇంకా అలా వస్తుండగా ఈ హనీ బాటిల్స్ అవి సేల్ చేస్తూ కనిపిస్తే, ఇక్కడ చాలా ప్యూర్ హనీ అని చెప్పాను నేను ఒక షార్ట్లో, మీరు కానీ చూడకపోయి ఉంటే జార్జియన్ క్యాండీ ఒక షార్ట్ చేశాను, వెళ్ళి చూడండి. సో అందులో చెప్పినట్టు ఇక్కడ చాలా ప్యూర్ హనీ దొరుకుతుంది అనమాట మన జార్జియాలో, అండ్ ఇక్కడ హనీ చాలా ఫేమస్ కూడా. సో అండ్ ప్రైస్ 1600-1700 ఇండియన్ రూపీస్ పడింది కిలో బాటిల్. సో అదే తీసుకున్నారనమాట. అండ్ అది తీసుకొని దాని తర్వాత మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ని మస్కెటా అని అంటారనమాట. 14th సెంచరీ వరకు జార్జియా క్యాపిటల్ ఇది. ఇప్పుడైతే టిబ్లిసీ అనమాట. ఇంతకు ముందు అయితే మాత్రం ఈ ప్లేస్. అండ్ ఇక్కడే మనకి సోవెనీర్ మార్కెట్ అని ఉంటుంది. సోవెనీర్ అంటే జస్ట్ ఇట్స్ ద నేమ్ ఆఫ్ దట్ మార్కెట్. మనకి చాలా ఇక్కడ జార్జియన్ లోకల్ ఐటమ్స్ చాలా దొరుకుతూ ఉంటాయి, లైక్ బ్రేస్లెట్స్ ఇవి అవి అన్నీ హ్యాండ్ మేడ్ అవన్నీ. లెట్స్ ఎక్స్ప్లోర్. ఒక చర్చ్ కూడా ఉంది, దాన్ని స్పెటిస్ కోవేలి అని అంటారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ చర్చ్ ఇన్ జార్జియా అనమాట. ఎందుకంటే ఈవెన్ కింగ్స్ బాడీ ఏదైతే ఉందో అది దాన్ని ఏమంటారు, బాడీ సిమెట్రీ కదా, సిమెట్రీ అది కూడా ఇక్కడే ఉందన్నమాట. రాజుగారి సమాధి కూడా ఇక్కడే ఉంది. అండ్ ఇంకేముంది, ఒక సెయింట్ కూడా ఉంది. ఒక సెయింట్ కూడా ఉందంటే మరి ఆ సెయింట్ నేమ్ ఏంటో చూద్దాం, అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ద మార్కెట్. ఇక్కడ మార్కెట్ చాలా ఫేమస్ అని నేను జార్జియా రాకముందే కొన్ని వీడియోస్ చూశాను, అసలు అక్కడ ఏముంటాయని. అప్పుడు ఈ మార్కెట్ చాలా వీడియోస్లో కనిపించింది, అప్పుడు తెలుసుకున్నాను అనమాట ఇక్కడ మార్కెట్ చాలా ఫేమస్ అని. కానీ మేము ఇలా చర్చ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా షాప్స్ క్లోజ్ ఉండేవన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం చర్చ్కి వెళ్ళిపోదాము, రిటర్న్ వచ్చినప్పుడు మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎందుకంటే టైం అయిపోతుందంట. నేను యాక్చువల్లీ ట్రాఫిక్లో ఉండిపోయాం అనమాట, అందుకని లేట్ అయింది. సో ఫస్ట్ చర్చ్ చూసుకొని దాని తర్వాత మార్కెట్కి వచ్చాము. Yes, Raji. ఓకే, ఇప్పుడైతే లోపల ప్రేయర్ జరుగుతున్నాయి అనమాట, అందుకే లోపల అయితే అలౌ చేయడం లేదు. మేము బయటనే చూసేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం.
క్విక్లీగా గివ్ టు హర్ తీసుకో అండ్ వన్ మోర్ ఇదిగో నా దగ్గర ఉంది చేంజ్ ఓ థ్యాంక్ యూ తినా తినా Thank you. Can you take? No, only 3. Take. Thank you. ఒకటి పోనీ ఆవిడకి ఇచ్చేయాలి. నాకు ఫోటో తీ అనిపించదా వీడియో ఉంది. ఆపేసి ఫోటో తీ వీడియో ఆపేలా ఆపేలా ఆపే అండ్ రాజీ బాగుందా టేస్ట్? కాటన్ క్యాండీ టేస్ట్. ఫస్ట్ టైం చేశాను ముందు చెప్పాను కదా షాప్స్ అన్నీ క్లోజ్డ్ ఉండేవి అని. అదే అలెక్స్ని అడిగితే తనేమో అటువైపు కాదు, ఈ చర్చ్కి లెఫ్ట్ సైడ్ ఇంకా పెద్ద మార్కెట్ ఉంటుంది, తెలిసిన షాప్స్ కూడా ఉన్నాయని తీసుకొచ్చారు. మెయిన్గా మనకి ఎక్కువ ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనిపించాయి, అలాగే ఇయర్ రింగ్స్, లేడీస్ జ్యువెలరీ ఎక్కువగా ఉండేవి. వీళ్ళన్నీ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంట. అండ్ యాజ్ యూజువల్గా మగ్స్ కూడా ఉన్నాయి, ఐ లవ్ జార్జియా అని చెప్పేసి కీ చైన్స్ కూడా ఉన్నాయి. అండ్ నార్మల్గా మనం ఇంట్లో పెట్టుకునే థింగ్స్, డెకరేటివ్ థింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. బాగున్నాయి, ఎక్కడైనా బార్గెన్ చేసుకోవాలి. 15 చేతి చూస్తే అది కాదు, అది దేడుకో చూసి అప్పుడు Take it, it's yours. This 70 20 and this 20 set. A small 50, perfect. And this 50. బ్యాగ్స్ బాగున్నాయి. This Georgia ornament. జార్జియా ఆర్నమెంట్ Ornament, yes. This color. Oh! Oi, sama ko sa Nice. ఇదేమో 15 లారీ అన్నమాట. అంటే ఆల్మోస్ట్ 0.5 ఒక 400-450 రూపీస్ అలా పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో ఈ బ్యాగ్. Okay. ఎలా ఉన్నాయి కీర్తి? బాగున్నాయా? అండ్ ఇది కూడా 15 లారీయే పడింది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇందాక చెప్పిన ప్రైస్ 450 అలాగే. ఎలా ఉన్నాయి చెప్పండి, బార్గెన్ చేయాలి కొంచెం ఈ మార్కెట్స్లోని. యాక్చువల్లీ నేను అనవసరంగా ఎక్కువ మనీ ఖర్చు పెట్టే టైప్ కాదనమాట. ఏదైనా ఖర్చు పెడుతున్నాను, 1 రూపీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నాను అని అంటే చాలా ఆలోచించే చేస్తాను, అది వర్తా కాదా అని చెప్పేసి. ఈ హ్యాండ్ బ్యాగ్ 400 కన్నా ఎక్కువ, ఇయర్ రింగ్స్ కూడా యాక్చువల్లీ చెప్పాలి అని అంటే అంత వర్త్ కాదు. కాకపోతే వాళ్ళు హ్యాండ్ మేడ్ అని చెప్పారు. నేను మ్యారేజ్ అయిన కొత్తలో బాలి వెళ్ళినప్పుడు అలానే ఏది కొనుక్కోలేదన్నమాట, ప్రైజెస్ ఎక్కువ అని చెప్పేసి. ఇప్పుడు ఫొటోస్ తప్ప నాకు అది మెమరబుల్గా ఒక్క ఐటెం కూడా నా దగ్గర లేదు. అందుకే ఈసారి మాత్రం ఏదో ఒకటి అలా మెమరబుల్గా గుర్తుంచుకోవాలి అని చెప్పేసి అవి కొనుక్కున్నాను అనమాట. డే 4 ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కేబుల్ కార్ రైడ్, టిబ్లిసీ సిటీ టూర్ కూడా ఉన్నాయి. బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడితో ఆపేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.